తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో డాక్టర్ దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. దుర్గ గారు, రామ లక్ష్మణులు సీతాదేవి దగ్గర పాదాల దగ్గర ఎప్పుడు హనుమాన్ ఉంటాడు కదండి, భద్రాచలంలో ఎందుకు లేడంటారు? అందరూ కూడా అదే ప్రత్యేకంగా అనుకుంటారండి. ఒక విషయం చూస్తే భద్రాచల రాములు వారు లక్ష్మణుడు సీతతోటే ఉంటారు. అక్కడ ఎందుకు ఆంజనేయ ఉండరు అంటే, భద్రుడు రాముల వారిని తపస్సు చేసి తన శరీరంలో హృదయంలో ఉండమని చెప్పినప్పుడు అది వనవాసం కాండే అంటే అరణ్యకాండ మాత్రమే. అప్పటికి ఇంకా మన హనుమంతులు వారు ఆయన్ని కలిసింది కిష్కింద కాండలో కాబట్టి భద్రాచలం సమయానికి రాముల వారిని హనుమంతుడు కలవలేదు అనే ఒక కథ ఉందండి. అవునండి, అందుకని ఆంజనేయ స్వామి గారు లేరు. అంటే ఎడం వైపున సీతాదేవి, కుడివైపున లక్ష్మణులు మాత్రమే ఉన్నారు అని చెప్తారు. అలాగే ఈ భద్రాచలాన్ని మన శంకర స్వాముల వారు అంటే అనేక వేల సంవత్సరాల క్రితం ఉన్న శంకర స్వాముల వారు దర్శించినప్పుడు ఆయన నేను శ్రీరాముణ్ణి పూజిస్తున్నాను, ఆయన శరీరానికి ఎడమ పక్కన జానకీదేవి ఉన్నారు, ఆయన 4 చేతులతో కోదండం, బాణం, చక్రం, శంఖం ఉన్నాయి, ఆయన కళ్ళు తామర పువ్వుల్లా ఉన్నాయి, ఆయన భద్రాద్రి అనే కొండపై ఉన్నారు, ఆయన కేయూరాలు మరియు ఇతర ఆభరణాలు అలంకరించబడి ఉన్నారు, ఆయన సోదరుడు సౌమిత్రతో కూడి ఉన్నాడు, అటువంటి రాముణ్ణి పూజిస్తున్నాను అని మనకి శంకర స్వామి వారు ఒక శ్లోకంలో చెప్పారండి. వామాంక స్థిత జానకి పరిలాసాత్ కోదండం దండం కరేణు బహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజతా పాత్రనయనం భద్రాద్రి మూర్తి స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రి యుక్తం భజే. అంటే శంకరాస్వామి గారు చూసినప్పుడు కూడా ఇటు వామపక్షంలో అమ్మవారిని, కుడివైపున సౌమిత్రిని మాత్రమే చూశారు అని చెప్తున్నారు. ఇక్కడ భద్రాద్రి అంటే ఆ భద్రాద్రి అనే పర్వతము తపస్సు చేసినప్పుడు రాముల వారు అనుగ్రహించి రాముల వారు, సీతమ్మ, సౌమిత్రి మాత్రమే ఉన్నారు అని భద్రాచలం కథ మనకి చెప్తోందండి. అవునండి, నిజమేనండి. ఆయన హనుమంతుడు ఇంకా కలవలేదు రాముల వారితో. భద్రాద్రి మీద ఉన్నప్పుడు హనుమంతుల వారు వనవాసం సమయంలో కలవలేదు, తర్వాత కలిశారు.